కొద్ది నిమిషాల పాటు దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. మీరు నేను చదువుకున్నప్పుడు నాది తెలుగు మీడియం. మరి మీరు ఏ మీడియంలో చదువుకున్నారో నాకు తెలియదు గానీ, మా చిన్నప్పుడు ఎప్పుడో తెలీదు, నాకు తెలిసి ఎలిమెంటరీ స్కూల్‌లో అనుకుంటా ఒక పాఠం ఉండేది. ఆ పాఠం టైటిల్ ఏంటంటే, మేబీ మూడో తరగతిలో ఉండుండొచ్చు. గుర్తులేదు నాకు ఏ తరగతిలోనో. ఇంకొంచెం ముందుకు వెళ్ళు అనే పాఠం అన్నమాట. ఆ పాఠం యొక్క సారాంశం ఏంటంటే, ఒక కట్టెలు కొట్టుకునే ఆయన ఉంటాడు. ఆయన ఏంటంటే ప్రతిరోజు గూడా అడవికి వెళ్ళి కట్టెలు కొట్టుకొని, అవి తీసుకొచ్చి అమ్ముకొని తన కుటుంబాన్ని పోషించుకునే వ్యక్తి అన్నమాట. అలా ప్రతిదినము కూడా అడవికి వెళ్ళటం, పుల్లలు కొట్టుకుంటాం, తీసుకురావటం, అమ్ముకుంటాం. అలా రెక్కల కష్టం మీద బ్రతుకుతా ఉన్నాడు. అంటే ఏ రోజు కష్టపడితే ఆ రోజు భోజనం దొరికే పరిస్థితిలో ఉన్నాడనమాట. అలా ఒకరోజు అడవిలోకి వెళ్ళినప్పుడు అడవిలో ఒక స్వరం వినపడతది ఆయనకి. ఏమని స్వరం అంటే, ఇంకొంచెం ముందుకు వెళ్ళు అనే స్వరం వినపడతది. ఆ మాటకి లోబడి ఈయన కొంచెం ముందుకు వెళ్తాడు. అడవిలో మరికొంత దూరం ప్రయాణం చేస్తాడు. ఎప్పుడు వెళ్ళే చోటకి కాకుండా ఇంకొంచెం లోపలికి వెళ్తాడు, అడవి లోపలికి. అడవి లోపలికి వెళితే ఆయనకి రోజు కొట్టుకునే తుమ్మ చెట్లు గాకుండా గంధపు చెట్లు కనపడతాయి. హల్లెలూయా! గంధపు చెట్లు కనపడతాయి. గంధపు చెట్లు కనపడేపాటికి ఆయన తుమ్మ పుల్లలు గాకుండా గంధపు చెట్లు కొట్టి తీసుకొని వెళ్ళేపాటికి ఆయనకి కొంచెం రాబడి పెరిగింది. అంటే ఇంతకుముందు కానా కష్టంగా ఉండేది. ఇప్పుడు చాలా ఎక్కువ డబ్బులు గదా! అంటే మామూలు పుల్లలతో పోల్చుకుంటే గంధపు చెట్లు చాలా విలువైనవి గాబట్టి, గంధపు చెట్లు అమ్ముకోవటం ద్వారా తన కుటుంబాన్ని పోషించుకుంటం మాత్రమే గాకుండా కొంచెం డబ్బులు సేవ్ చేసుకునే స్థాయికి వస్తాడు. అలాగే కొన్ని రోజుల పాటు గంధపు చెట్లు కొట్టటం, ప్రతిరోజు వెళ్ళటం, గంధపు చెట్ల దగ్గరికి వెళ్ళటం, గంధపు చెట్లు కొట్టుకుంటాం, మళ్ళీ తిరిగి రావటం. తర్వాత కొన్ని దినాలకి ఆయనకి ఇంకొక స్వరం వినపడుతుంది. ఏంటా స్వరం అంటే, ఇంకొంచెం ముందుకి వెళ్ళు అని. హల్లెలూయా! ఇంకొంచెం ముందుకు వెళ్ళు అంటే, ఆ రోజు మరలా ఆ మాటకు లోబడి ఇంకొంచెం లోపలికి వెళ్తాడు అడవిలోకి. అడవిలోకి వెళ్తే ఆయనకి వెండి గనులు కనపడతాయి. వెండి కనపడతదన్నమాట. తవ్వుకుంటే వెండొచ్చేస్తుంది. గంధపు చెట్లకు కొంచెం డబ్బులు సంపాదించుకుంటున్నాడు. ఇప్పుడు వెండి ఎళ్తే వెండి మోసుకొనొస్తున్నాడు. అన్ని రోజులు పుల్లలు మోసుకొనొచ్చేవాడు వెండి తీసుకొనొస్తున్నాడు. ఈ యొక్క కథ చాలా ముందుకు వెళ్తదన్నమాట. కొన్ని రోజులైన తర్వాత మళ్ళీ స్వరం చెప్తే ఇంకా ముందుకు వెళ్తే బంగారం దొరుకుతుంది. అంతకంటే ముందుకు వెళ్ళు అని చెప్తే వజ్ర వైడూర్యాలు దొరుకుతాయి. ఆ విధంగా ఆ వ్యక్తి పేదవాడిగా ప్రారంభించి ధనవంతుడిగా పాఠాన్ని ముగిస్తాడనమాట. అంటే ఆ మాటకి లోబడి ముందుకు వెళ్ళటం వలన తను సంపాదించుకోవాల్సింది అక్కడ పైనుంచి ఏ స్వరమైతే ఈ వ్యక్తి సంపాదించుకోవాలని చెప్తుందో ఆ వ్యక్తి ఆ యొక్క విషయాలను స్వతంత్రించుకున్నాడు. ఏ విధంగా? లోబడటం ద్వారా. ఈరోజు అలాంటి కథ కాదండి, జరిగిన విషయం. ఈరోజు ఒకటి ధ్యానం చేసుకుందాం. ఇద్దరు వ్యక్తులున్నారు. పాత నిబంధన గ్రంథంలో ప్రవక్తలు అనగానే మనకి ఏలియా, ఎలీషాలు గుర్తుకొస్తారు. ఇవి భాగాలు మీరు చాలా సార్లు చదివే ఉంటారనుకుంటున్నాను. ఈరోజు కొద్ది విషయాలు ఇందులో నుంచి, ఆ వాక్య భాగం నుంచి మనం ధ్యానం చేసుకుందాం. ఈ సందర్భం రెండో రాజుల గ్రంథం 2వ అధ్యాయం. రెండో రాజుల గ్రంథం 2వ అధ్యాయం మొదటి వచనం నుంచి ఉంటుంది. ఇక్కడేంటంటే ప్రవక్త అయిన ఏలియా గారు తన పరిచర్యను ముగించే సమయం వచ్చింది. చాలా అద్భుతమైన పరిచర్య చేస్తాడు ఏలియా గారు. ఆ రోజుల్లో ఆహాబు అనే దుర్మార్గుడైన రాజు, జెజబెలు అనే రాణి పెత్తనంతో ఇశ్రాయేలు దేశమంతా కూడా కుళ్ళిపోయి అన్ని దేవతల వైపుకు వెళ్ళిపోతే, ఈ ఒక్క వ్యక్తి దేవుని తరపున నిలబడి కర్మెలు పర్వతం మీద ఛాలెంజ్ చేసి యెహోవాయే దేవుడని ప్రూవ్ చేసిన వ్యక్తి. ఇశ్రాయేలుకి తెలియజేసిన వ్యక్తి. అంత అద్భుతమైన పరిచర్య చేశాడు. ఆ తర్వాత ఇంకా చాలా ఎక్కువ పరిచర్య చేశాడు. అవన్నీ చెప్పడానికి మనకు సమయం లేదు. ఈ పరిచర్య అంతా ముగించుకున్న తర్వాత తండ్రి అయిన దేవుడు ఏలియాని సజీవునిగానే పరలోకం తీసుకెళ్లాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాడు. ఆయన కొరకు రథాలు పంపించి, అగ్ని రథాలు పంపించి సజీవునిగానే పరలోకానికి ఆరోహణం అవుతాడు. ఆ సమయం అన్నమాట. దేవుడు చెప్తాడు, ఇంకా నీకు సమయం అయిపోయింది అని చెప్పి చెప్తాడు. చెప్తే ఏలియా గారికి ఒక శిష్యుడు ఉన్నాడు. ఆయన పేరు ఎలీషా.
ఈయన చాలా ధనవంతుడు. ఎలీషా చాలా ధనవంతుడు. కానీ ఏలియా వచ్చి ఆయన మీద దుప్పటి వేస్తాడు. ఏలియాకి ఒక దుప్పటి ఉంటది ఎప్పుడు కూడా, ఒక రగ్గు ఉంటది. ఆ రగ్గుని ఎలీషా మీద వేసి నువ్వు నన్ను వెంబడించాలి అని చెప్తాడు. ఆ రోజు నుంచి అంత ధనవంతుడైన వ్యక్తి ఇంటికి వెళ్ళి ఒకసారి వస్తానని అంటాడు. తర్వాత ఇంటికి కూడా వెళ్ళనట్లుగా కనపడుతది మనకి. వెంటనే ఈ ఏలియా గారిని వెంబడించటం. ఆ రోజు నుంచి ఈ యొక్క ప్రవక్త గారు, గురువు గారు ఎక్కడికి వెళ్తే అక్కడికి శిష్యుడు ప్రయాణమై వెళ్తా ఉన్నాడు. ప్రతిరోజు కూడా ఇంకా మిస్ అవ్వట్లేదు. ఏలియాతోనే ఎలీషా కట్టబడి ఉన్నాడనమాట. అలాంటి పరిస్థితిలో మొదటి వచనం చదువుకుందాం. మొదటి వచనం నుంచి కొన్ని వచనాలు చదువుకొని మరలా ధ్యానం చేసుకుందాం. యెహోవా సుడిగాలి చేత ఏలియాను ఆకాశమునకు ఆరోహణము చేయింపబో కాలమున ఏలియాయు ఎలీషాయు కూడి గిల్గాలు నుండి వెళ్ళుచుండగా ఏలియా, యెహోవా నన్ను బేతేలునకు పొమ్మని సెలవిచ్చి ఉన్నాడు గనుక నీవు దయచేసి ఇక్కడ నుండుమని ఎలీషాతో అనెను. ఎలీషా, యెహోవా జీవము తోడు, నీ జీవము తోడు, నేను నిన్ను విడువను అని చెప్పగా వారిద్దరును బేతేలునకు ప్రయాణము చేసిరి. బేతేలులో ఉన్న ప్రవక్తల శిష్యులు ఎలీషా యొద్దకు వచ్చి, నేడు యెహోవా నీ యొద్ద నుండి నీ గురువును పరమునకు తీసుకొని పోవునని నీ వెరుగుదువా అని ఎలీషాను అడగగా అతడు, నేను ఎరుగుదును, మీరు ఊరకుండుడని అనెను. పిమ్మట ఎలీషా, యెహోవా నన్ను యెరికోకు పొమ్మని సెలవిచ్చి ఉన్నాడు గనుక నీవు దయచేసి ఇక్కడ ఉండుమని ఎలీషాతో అనగా అతడు, యెహోవా జీవము తోడు, నీ జీవము తోడు, నేను నిన్ను విడువను అనెను. కనుక వారిద్దరూ యెరికోకు ప్రయాణం చేసిరి. యెరికోలో ఉన్న ప్రవక్తల శిష్యులు ఎలీషా యొద్దకు వచ్చి, నేడు యెహోవా నీ యొద్ద నుండి నీ గురువును పరమునకు తీసుకుని పోవునని నీ వెరుగుదువా అని ఎలీషాను అడగగా అతడు, నేను ఎరుగుదును, మీరు ఊరకుండుడని. అంతటి ఏలియా, యెహోవా నన్ను యొర్దానుకు పొమ్మని సెలవిచ్చి ఉన్నాడు కనుక నీవు దయచేసి ఇక్కడ ఉండుమని ఎలీషాతో అనగా అతడు, యెహోవా జీవము తోడు, నీ జీవము తోడు, నేను నిన్ను విడువనని చెప్పెను గనుక వారిద్దరును ప్రయాణమై సాగి వెళ్ళిరి. చూడండి, ఇక్కడ ప్రతిసారి కూడా ఏలియా ఏమని చెప్తున్నాడంటే, దేవుడు నన్ను వేరే ఊరు వెళ్ళమంటున్నాడు, నువ్వు ఇక్కడ ఉండిలే, బిజీగా ఉన్నట్టున్నా లేకపోతే అలసిపోయినట్టున్నా, నన్ను ఒక్కడినే రమ్మన్నట్టున్నాడు, నేను ఒక్కడిని అటు వెళ్తాను అన్నట్లుగా చెప్తున్నాడు ఏలియా. ప్రతిసారి కూడా నేను గిల్గాల్లో ఉన్నప్పుడు బేతేలుకి వెళ్ళమని చెప్పాడు దేవుడు, నువ్వు ఇక్కడే ఉండలే, నేను బేతేలు వెళ్తాను అంటాడు. లేదు, నువ్వు నీ జీవంతోడు, యెహోవా జీవంతోడు నేను అసలు వదిలిపెట్టే సమస్య లేదు, నువ్వు ఎక్కడికి వెళ్తే నేను అక్కడికి వస్తాను అని అంటాడు. తర్వాత మరలా అదే సందర్భం, బేతేలు నుంచి దేవుడు ఎరుకోకి వెళ్ళమన్నాడు నన్ను, నువ్వు ఇక్కడ ఉండలే, బేతేలులో నేను ఎరుకోకి వెళ్తాను అంటాడు. లేదు లేదు, నేను వదిలే సమస్య లేదు అంటాడు. ఎరుకో నుంచి దేవుడు నన్ను యోర్దాను వెళ్ళమని చెప్పాడు, నువ్వు ఎరుకోలోనే ఉండు అంటే నేను ఉండను అని అంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇది ఒక్కొక్కటిగా కొంచెం మనం ధ్యానం చేసుకుందాం. ఈ యొక్క ప్రయాణం అనేది మన యొక్క ప్రయాణానికి ఎంతో సాదృశ్యంగా ఉంటుందన్నమాట. ఇది మన యొక్క ఆత్మీయ ప్రయాణానికి ఇది చక్కటి పిక్చర్ రూపంలో, అంటే మనం పాత నిబంధనలో అన్ని కూడా సాదృశ్య రూపకంగా ఉంటాయి కదా, ఆ సాదృశ్యాలు మనం చూడగలుగుతాం. మొట్టమొదటిగా వీరు గిల్గాలు అనే ప్రదేశంలో ఉన్నారు. గిల్గాలు అనే ఒక ఊర్లో ఉన్నారు. గిల్గాలు అంటే మీకు యెహోషువ గ్రంథంలో కనపడుతుంది. యెహోషువ గ్రంథం 4వ అధ్యాయం 19వ వచనంలో మనకి కనపడుతుంది గిల్గాలు అనే ప్రాంతం. ఇదేంటంటే, ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుంచి విడిపించబడి ఆ యొక్క ఎర్ర సముద్రాన్ని దాటి అరణ్యంలో ప్రయాణం చేసి ఇశ్రాయేలులో ప్రవేశించేదానికి ముందు, అంటే కనానులో ప్రవేశించేదానికి ముందు యోర్దాను నది కనపడుతుంది. యోర్దాను నది మీరు ఇప్పుడు చూశారనుకోండి, చిన్న పిల్ల కాలువ లాగా ఉంటది. కానీ వరద వచ్చినప్పుడు అది దాదాపుగా 1.5 మైలు వెడల్పులో ఉంటుంది. వరద లేనప్పుడు 5 మీటర్లు 10 మీటర్లే ఉన్నట్టు ఉంటది, కానీ వరద వచ్చినప్పుడు చాలా భయంకరంగా వస్తుంది. వీళ్ళు దాటాల్సిన సమయంలో చాలా పెద్ద వరద వచ్చి ఉంటుంది. ఆ సమయంలో దేవుడు ఆ యొక్క యోర్దాను నదిని ఆనకట్ట వేసినట్టు వీళ్ళ కోసం ఆపేస్తే వీళ్ళు మరలా పొడి నేలను దాటి వస్తారనమాట. ఆ ప్రాంతం గిల్గాలు అనే ప్రాంతం. అక్కడ 12 రాళ్లు తీసుకొని వచ్చి ఈ యోర్దాను నదిలో నుంచి తీసుకొని వచ్చి అక్కడ నిలవ పెడతారు. మీరు ఆ సమయంలో వెళ్ళి చూసారనుకోండి, గిల్గాల్లో ఏముంటాయంటే 12 రాళ్లు ఉంటాయి. 12 రాళ్ళు అంటే
12 గోత్రాలకి సాదృశ్యం అనుకోండి. 12 రాళ్ళు ఉంటాయి. ఇందులో మీకు మెయిన్ గా చెప్పాలనుకున్న మాట 23వ వచనం. ఎట్లనగా యెహోవా బాహువు బలమైనదని భూనివాసులందరూ తెలుసుకొనుటకును, మీరు ఎల్లప్పుడూ మీ దేవుడైన యెహోవా యందు భయభక్తులు నిలుపుటకును, మేము దాటు వరకు మీ దేవుడైన యెహోవా తానే మా ఎదుట ఎర్ర సముద్రమును ఎండ చేసినట్లు మీరు దాటు వరకు మీ ఎదుట యొర్దాను నీళ్లను ఎండ చేసినని చెప్పి ఈ సంగతి వారికి తెలియపరచవలను. ఇదేంటంటే అప్పటి వరకు వాళ్ళు అరణ్యంలో ఉన్నారు. అరణ్యంలో నుంచి ఈ యొక్క ఇశ్రాయేల్‌లోకి ప్రవేశించారు. ఇదంతా కూడా ఎలా సాధ్యమైందంటే, దేవుడు, తండ్రి అయిన దేవుడు అబ్రహాముకు వాగ్దానం చేస్తున్నట్లుగా వీళ్ళు నమ్మారు. మోషే నమ్మాడు. నమ్మటం ద్వారా ఆ యొక్క ఐగుప్తు నుంచి వీళ్ళందరినీ కూడా దేవుడు విడిపించాడు. వీళ్ళని సెపరేట్ చేశాడు. ఏర్పాటు చేసుకున్న ప్రజలుగా ఉన్నారు. దేవుని కొరకు జగత్తు పునాది వేయబడక ముందే దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఏర్పాటు చేసిన వారిని ఆ యొక్క ఐగుప్తు నుంచి దేవుడు వేరుపరిచాడు. గిల్గాలు వేరుపరిచిన దానికి సాదృశ్యంగా ఉంది. మనం కూడా పాపంలో చచ్చిన వారమై ఉన్నప్పుడు, ఈ లోకంలో పడి తిరుగుతూ ఉన్నప్పుడు, ఈ లోకపు ఒరవడిలో కొట్టుకొని పోతున్నప్పుడు, దేవుడు తన కొరకు ప్రత్యేకించుకొని మనల్ని ఏర్పాటు చేసుకొని ఆ యొక్క వరదల నుంచి, ఆ యొక్క ఒరవడిలో నుంచి మనల్ని దేవుడు లేపి తీసుకొని వచ్చి బ్రతికించి ఆయన యొక్క ప్రజగా చేసుకున్నాడు. హల్లెలూయా. గిల్గాలులో మనకి రక్షణ లభించింది. హల్లెలూయా. గిల్గాలులో మనకి రక్షణ, దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకొని రక్షణ ప్రకటించాడు. హల్లెలూయా. హల్లెలూయా. ముందుకు వెళ్దాం. ప్రకటన గ్రంథం 4వ వచనం, 18వ అధ్యాయం 4వ వచనం. మరియు ఇంకొక స్వరము పరలోకములో నుండి ఇలాగ చెప్పుట వింటిని, నా ప్రజలారా, మీరు దాని పాపములో పాలివారు కాకుండునట్లును, దాని తెగులులో ఏదియు మీకు ప్రాప్తింపకుండునట్లును దానిని విడిచి రండి. కొంతమంది ఏర్పాటు చేసుకున్న ప్రజలు ఇంకా దేవుని మాటను ఆలకించకుండా అక్కడే ఉండిపోయారు. వారికి దేవుడు ఇన్విటేషన్ ఇస్తున్నాడు, ఆహ్వానాన్ని ఇస్తున్నాడు. దేవుడు పిలుస్తా ఉన్నాడు. ఈ అంత్య దినాల్లో దేవుడు మన ద్వారా కూడా పిలుస్తా ఉన్నాడు. మీరు ఏర్పాటు చేసుకున్న ప్రజలారా, మీరు ఆ పాపములో పాలివారై ఉండటం నాకు ఇష్టం లేదు. మీరు దాన్ని విడిచి బయటికి రండి. హల్లెలూయా. ఎవరు విడిపిస్తారు? దేవుడే విడిపిస్తాడు. ఆ వ్యక్తి ఏం చేశాడు? మనం ఇంతకు ముందు చదువుకున్న చెప్పుకున్న కథలో ముందుకు వెళ్ళు అని చెప్తే ముందుకు వెళ్ళాడు అంతే. అదంతా కూడా ఏర్పాటంతా దేవుడే చేశాడు. గంధపు చెట్లు, బంగారం, వెండి, వజ్ర వైడూర్యాలన్నీ కూడా ఆయన ఏర్పాటు చేసించి ముందుకు రమ్మన్నాడు. ఆయన లోబడి ముందుకు వెళ్ళటం ద్వారా వాటన్నిటిని సొంతం చేసుకున్నాడు. అలాగే వింటున్న మీలో ఎవరైనా సరే ఇంకా ఇంకా మీరు మీ పాపంలోనే ఉన్నట్లయితే దేవుడు ఈరోజు చెప్తా ఉన్నాడు, దాన్ని విడిచి బయటికి రండి. నా ప్రజలారా, మీరు దానిలో పాలివారై ఉండటం నాకు ఇష్టం లేదు. మీరు దానిని విడిచి రండి. రక్షణలోనికి రండి. రక్షణ ఉచితం. నేను ఉచితంగా మీకు అనుగ్రహించుచున్న ఈ రక్షణలోనికి మీరు రండి అని చెప్పి దేవుడు మనలను పిలుస్తున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ముందుకు వెళ్దాం. 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనం. ఏలియా, యెహోవా నన్ను బేతేలునకు పొమ్మని సెలవిచ్చి ఉన్నాడు గనుక నీవు దయచేసి ఇక్కడ నుండుమని ఎలీషాతో అనెను. ఏలియాని దేవుడు బేతేలునికి వెళ్ళమని చెప్పాడట. బేతేలు అంటే ఏంటో మీకు తెలుసని అనుకుంటున్నా నేను. బేతేలు అంటే దేవుని యొక్క మందిరము, లేకపోతే దేవుని యొక్క ఇల్లు అని దానికి అర్థం. ఏమని చెప్తున్నాడంటే ఏలియా గారు వచ్చి, నేను దేవుని యొక్క మందిరానికి వెళ్తున్నాను, నువ్వు ఇక్కడే ఉండు, నీకు పనున్నట్లు ఉందిగా. చాలా సార్లు పాస్టర్ గారు మీకు ఫోన్లు చేస్తున్నప్పుడు అలాగే చెప్తారు. ఏమని చెప్తారంటే, ఫలానా సమయంలో ఆరాధన ఉంది, వీలైతే రండి, ఒకవేళ మీరు బిజీగా ఉంటే వద్దులేండి, పర్వాలేదు, మేము అర్థం చేసుకుంటాం అని చెప్తారు. కానీ మాస్టర్ గారికి ఎలా ఉంటుందంటే, మీరు వస్తే బాగుంటుందనే ఉంటుంది. ఇక్కడ కూడా ఏలియా అలా చెప్తున్నట్లుగా మనం అర్థం చేసుకోవాలి. ఏలియా ఏమని చెప్తున్నాడంటే, యెహోవా నన్ను బేతేలునికి, దేవుని మందిరానికి, దేవుని యొక్క ఇంటికి వెళ్ళమని చెప్తా ఉన్నాడు.
నువ్వు ఇక్కడే ఉండులే పర్వాలేదు అని అంటున్నాడు. ఎలీషా ఏమన్నాడు తెలుసా? యెహోవా జీవము తోడు, నీ జీవము తోడు నేను నిన్ను విడిచి వెళ్ళను. నేను నిన్ను విడువనని చెప్పగా వారిద్దరును బేతేలునకు ప్రయాణం చేశారు. రక్షించబడిన వ్యక్తులు ఒంటరిగా ఉండటానికి వీల్లేదు. ఎవరింట్లో వాళ్ళు ఆరాధన చేసుకోవచ్చుగా, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఆరాధన చేసుకోవచ్చుగా అని అనుకోవచ్చు. లేదండి. మీరు గిల్గాల్‌లోనే ఉండిపోతే, ఒంటరిగా ఉంటే మీరు అక్కడే మిగిలిపోతారు. రాయిలాగా మిగిలిపోతారు. వెనక్కి వెళ్ళే ప్రమాదం ఉంది. ఈ యొక్క ఇటుకలుంటాయి చూడండి. ఒక్కొక్క ఇటుక మీరు ఇల్లు కట్టుకుంటున్నారనుకోండి, ఇటుకలు తీసుకొచ్చి రోడ్డు మీద పడేశారనుకోండి. మన ఇండియాలో అనుకోండి ఒక వారం రోజుల తర్వాత ఒక్క ఇటుక గూడా ఉండదు రోడ్డు మీద. ఎందుకంటే ఎవరికి నచ్చినయి వాళ్ళు పట్టుకుపోతారు ఇండియాలో కదా! మనకు తెలుసు కదా! అలా కాకుండా ఆ ఇటుకలు తీసుకొనొచ్చి ఒక గోడలో పెట్టి సిమెంటేసి కట్టేశారనుకోండి, ఆ రాళ్ళు ఎవరు తీసుకెళ్లరు. ఇది కూడా అంతేననమాట. మన యొక్క రక్షణలో మనం ముందుకు వెళ్ళాలి అనంటే, మనకి ఆ యొక్క నిశ్చలత రావాలి అనంటే, మనము కట్టబడాలి. దేవుని యొక్క మందిరంలో ఒక బ్రిక్‌గా, ఒక ఇటుకగా, ఒక రాయిగా మనము అవ్వాలి. మనం రెండవ అంశంగా మనం ఎక్కడికి వెళ్ళాలంటే, దేవుని మందిరానికి వెళ్ళాలి. ఎవరన్నా దేవుని మందిరానికి వెళుతున్నాను అనంటే, నేను కూడా వస్తాను. నేనసలు మిస్ అవ్వటానికి వీల్లేదు అన్నట్లుగా ఇక్కడ ఎలీషా అయితే ఏ విధంగా అయితే అన్నాడో ఏలీయాతో, నేను విడువనే విడువను. నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికెళ్తాను. నువ్వు దేవుని మందిరానికి వెళ్తాను అంటే నేను రాకుండా ఎలా ఉంటాను? నేను తప్పనిసరిగా వస్తాను అని చెప్పి ఎలీషా ముందుకి గురువుగారితో పాటు వెళ్ళాడు. అలాగే మనం కూడా దేవుని మందిరమునకు వెళ్ళుదము అని ఎవరన్నా చెప్తే వెంటనే ఉత్సాహంతో తప్పకుండా వెళదాము అనే ఉద్దేశంతో మనము ముందుకు కొనసాగాలి. ఎప్పుడైతే దేవుని మందిరంలోనికి వెళ్తామో, బేతేలులో మనకి ఆశీర్వాదం లభిస్తది. ఆదికాండం 28వ అధ్యాయం. 28వ అధ్యాయంలో ఈ సంభాషణ అంతా గూడా ఉంటుంది. 10వ వచనం నుంచి మీరు చూసినట్లయితే, యాకోబు అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన వాళ్ళ అన్నయ్యని మోసం చేస్తాడు. ఏశావును మోసం చేస్తాడు. వాళ్ళ అన్నయ్య కోపమొచ్చి తమ్ముడిని చంపేద్దాం అని అనుకుంటే, మనోడు పారిపోయి వేరే దేశానికి వెళ్తా ఉన్నాడు. ఒంటరిగా వెళ్తున్నాడు. ఏమీ లేదు. చేతిలో చిన్న నూనె బుడ్డను, ఒక వాటర్ బాటిల్ తీసుకొని బయలుదేరాడు. ఒక కర్ర ఏసుకొని ఏమీ లేదు. ఒంటరిగా బయలుదేరి వెళ్తా ఉన్నాడు. పారిపోతున్నాడు. ఆ పారిపోతున్నప్పుడు రాత్రి విశ్రాంతి తీసుకుంటానికి పడుకున్నప్పుడు దేవుడు ఈ వ్యక్తిని దర్శించాడు. ఈ యొక్క యాకోబును దర్శించి యాకోబును ఆశీర్వదించాడు. అప్పుడే యాకోబు ఈ పేరు పెట్టాడన్నమాట దానికి. యాకోబు నిద్ర తెలిసి నిశ్చయముగా యెహోవా ఈ స్థలముందున్నాడు. అది నాకు తెలియకపోయిననుకొని భయపడి, ఈ స్థలము ఎంతో భయంకరము. ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు. హల్లెలూయా! పరలోకపు గవిని ఇదే అని అన్నాడు. పరలోకపు గవిని అంటే ఏంటంటే, పరలోకపుకి ఎంట్రన్స్ అంట. దేవుని మందిరం ఎలాంటిదంటే, పరలోకానికి ఎంట్రన్స్ లాంటిది. మీరు ఎప్పుడైతే మందిరములో ఈ యొక్క ఒక్కొక్క ఇటుక, ఒక్కొక్క రాయిని దేవుడు ఏర్పాటు చేసుకొని, ఈ ఇటుకలు, ఈ రాళ్ళన్నీ కలిపి ఒక మందిరంగా నిర్మించబడితే, ఆ మందిరం ఎలా ఉంటుందంటే, పరలోకపు గవినిని పోలి ఉంటుంది. పరలోకానికి ఒక ఎంట్రన్స్ లాగా ఉంటుంది. హల్లెలూయా! దీన్ని మిస్ అవ్వటానికి మనము వీల్లేదు. మనం వెంటనే రక్షించబడిన మనమందరం కూడా దేవుని మందిరానికి వెళ్ళటానికి ఉత్సాహం చూపించాలి. దేవుని మందిరము అనగానే పరుగులు తీస్తా వెళ్ళాలి. చూడండి ఇక్కడ కీర్తనకారుడు చాలా వచనాలుంటాయి. అవన్నీ చూపించడానికి సభ మీద కొన్ని వచనాలు మీకు చూపిస్తాను. కీర్తన గ్రంథం 22వ అధ్యాయంలో దావీదు ఏమంటున్నాడో చూద్దాం. యెహోవా మందిరమునకు వెళ్ళుదము అని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించితిని. తెలుగులో పూర్తిగా రాలేదు గానీ, నాకు చాలా సంతోషం అనిపించింది. చాలా సంతోషం, ఉత్సాహం అనిపించింది. ఎవరైనా సరే యెహోవా మందిరానికి, దేవుని మందిరానికి వెళ్దాము అని ఎవరన్నా ఒక మాట అంటే, నాకెంతో సంతోషం అంటున్నాడు. ఎవరు? దావీదు. ఎన్ని సార్లైనా సరే, ఎవరైనా సరే, ఎంతమంది చొచ్చి అడిగినా గాని, యెహోవా మందిరంకి వెళ్దామంటే వెంటనే ఎగిరి గంతేసి నేనొస్తాను అన్నట్లుగా దావీదు ఆలోచన, దావీదు మనస్సుంటుంది. ఇంకొకసారి చూసినట్లయితే కీర్తనలు 27వ అధ్యాయము 4వ వచనంలో, యెహోవా యొద్ద ఒక వరము అడిగితిని, దానిని నేను వెతుకుతున్నాడట. ఒక వరం అడిగి దాని కోసం వెతుకుతా ఉన్నాడు. ఏంటా అంటే, యెహోవా ప్రసన్నతను చూచుటకును, ఆయన ఆలయంలో ధ్యానించుటకును, నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. నేను ఒక్కరోజు గూడా వేరే చోట ఉండటానికి నాకిష్టం లేదు. జీవిత కాలమంతా కూడా, నా బ్రతుకు దినాలన్నీ కూడా
నేను యెహోవా మందిరములోనే నివసింపగోరుచున్నాను. మీరు ఒంటరిగా ఈ యొక్క ప్రయాణాన్ని, విశ్వాస జీవితాన్ని కొనసాగించటం అసాధ్యం. యుద్ధంలో ఎప్పుడైనా శత్రువు రాజును ఓడించాలంటే ఏం చేస్తాడంటే, రాజుని సెపరేట్ చేస్తాడు. రాజును పక్కకు తీసుకుని వెళ్ళటానికి, సైన్యానికి వేరు చేయటానికి ప్రయత్నం చేస్తాడు శత్రువు ఎప్పుడు కూడా. ఒక్కసారి సైన్యమునికి వేరయ్యాడా రాజుగారు ఉత్తినే దొరికిపోతాడు. ఓడిపోతాడనమాట. చచ్చిపోతాడు. అలాగే ఎవరైనా సరే ఈ సైన్యంలో ఉన్నంత వరకే సేఫ్టీ ఉంటుంది. ఎప్పుడైతే సైన్య సమూహంలో నుంచి ఒంటరైపోయామో, తప్పిపోయిన వారిలో ఉన్నామో, మనము శత్రువుకి ఈజీగా దొరికిపోతాము. ఇక్కడ అందుకనే దావీదు భక్తుడు అంటున్నాడు, నేనెప్పుడు కూడా నా జీవిత కాలమంతా కూడా ప్రతిరోజు యెహోవా మందిరములో నేను నివసించాలని కోరుకుంటున్నాను అని చెప్పి ఇక్కడ భక్తుడైన దావీదు చెప్పటం మనం చూస్తున్నాము. హల్లెలూయా! 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 తరువాత కొంచెం ముందుకు వెళ్దాం. బేతేలు అంటే ఏంటండి? దేవుని యొక్క మందిరం, దేవుని యొక్క ఇల్లు, దేవుని యొక్క ఇంటికి వెళ్ళటానికి, దేవుని యొక్క ఇంటిలో భాగం అవటానికి, విడదీయలేని భాగంగా ఒకసారి ఇటుక యొక్క గోడల్లోనికి వెళితే దాన్ని విడదీయటం సాధ్యం కాదనమాట. అది ఫౌండేషన్‌లో ఉండిపోతది. అలా మనం ఉండగలిగినట్లయితే ఈ యొక్క సంఘము, ఈ యొక్క రాళ్లతో కట్టబడిన ఈ సంఘము పరలోక గవినిగా మారుతుంది. హల్లెలూయా! తర్వాత చూడండి 4వ వచనం. పిమ్మట ఎలీషా యెహోవా నన్ను యెరికోకి పొమ్మని సెలవిచ్చి ఉన్నాడు. గనుక నీవు దయచేసి ఇక్కడ ఉండుమని ఎలీషాతో అనగా, అతడు యెహోవా జీవము తోడు నీ జీవము తోడు నేను నిన్ను విడువనెనను. కనుక వారిద్దరూ యెరికోకు ప్రయాణము చేసిరి. తరువాత బేతేలు నుంచి, దేవుని యొక్క మందిరం నుంచి దేవుడు యెరికోకు వెళ్ళమని చెప్పాడట. హల్లెలూయా! యెరికో అనేది మీకు యెహోషువ గ్రంథంలో వస్తది. యెహోషువ గ్రంథము 6వ అధ్యాయములో వస్తది. 6వ అధ్యాయంలో కొన్ని వచనాలు చదువుకుందాం. మొత్తం చదవటానికి మనకు సమయం లేదు. మొదటి 2 వచనాలు కొంచెం చదువుకుందాం. ఆ కాలమున ఇశ్రాయేలీయుల భయము చేత ఎవడును వెలుపలికి పోకుండాను, లోపలికి రాకుండాను యెరికో పట్టణ ద్వారము గట్టిగా మూసివేయబడెను. అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లనెను, చూడుము, నేను యెరికోను దాని రాజును పరాక్రమము గల శూరులను నీ చేతికి అప్పగించుచున్నాను. ఇది ఒరిజినల్ భాషలో ఏమని రాయబడి ఉందంటే, అప్పగించుచున్నాను అని రాయబడలా, అప్పగించాను అని రాయబడి ఉంది. యెరికోను దాని రాజును నీకు ఇచ్చేసాను, నీ చేతిలో పెట్టేశాను. అది ఇంతకుముందు మనం పాట పాడుకున్నాంగా, యుద్ధము యెహోవాదే అని పాడుకున్నాం కదా. ఆల్రెడీ యుద్ధం అయిపోయింది. ఎక్కడైపోయింది? ప్రభువైన యేసుక్రీస్తు సిలువలో సమస్తాన్ని ముగించేసి యుద్ధం అయిపోయింది అని చెప్పి, సమాప్తమాయెను అని చెప్పి ప్రకటించేశాడు. ప్రభువైన యేసుక్రీస్తు సమస్తమును సంపూర్తి చేశాడు. హల్లెలూయా! సమస్తమును సంపూర్తి చేశాడు. యుద్ధము యెహోవాదే, యుద్ధము ప్రభువుదే. ప్రభు యుద్ధాన్ని ముగించేసి మనతో ఏమని చెప్తున్నాడంటే, యెరికో పట్టణాన్ని మీకు ఇచ్చేశాను, మీరెళ్లి దానిని తీసుకోండి అని అంటున్నాడు. మీకు అప్పగించేశాను అని చెప్తా ఉన్నాడు. ఈ అప్పగించిన ఈ యొక్క వాగ్దానాన్ని, దేవుడు చెప్పిన ఈ యొక్క వాగ్దానాన్ని ఎలా స్వతంత్రించుకోవాలి? ఎలా స్వతంత్రించుకోవాలంటే, ఆ యొక్క కట్టెలు కొట్టుకుని ఆయన ఎలాగైతే స్వతంత్రించుకున్నాడో, అలాగే మనము స్వతంత్రించుకోగలుగుతాం. ప్రభువు చెప్పినప్పుడు కొంచెం ముందుకు వెళ్ళాలి. కొంచెం చెప్పినప్పుడు, దేవుడు చెప్పినప్పుడు ఆ మాటకు లోబడినట్లయితే మనము దానిని స్వతంత్రించుకుంటాం. ఇక్కడికి ఏమని చెప్తున్నాడంటే వీళ్ళకి, యెరికోకు వెళ్ళి, యెరికో అనేది చాలా పెద్ద పట్టణము. ఆ పట్టణానికి చాలా పెద్ద గోడ కూడా ఉంటుంది. కాంపౌండ్ వాల్ ఉంటుంది. ఆ కాంపౌండ్ వాల్ మీద 2 రథాలు తిరుగుతాయంట. అంటే అది ఎంత వెడల్పైన గోడో, ఎంత ఎత్తైన గోడో మీరు ఊహించుకోవచ్చు. చాలా పెద్ద గోడ అన్నమాట. దాన్ని కోట అంటాం గదా! పెద్ద కోట. ఆ కోటలు లేకపోతే ప్రాకారములు కలిగిన ఆ యొక్క పట్టణాన్ని దేవుడు ఏమని చెప్తున్నాడంటే, ఆల్రెడీ అయిపోయిందది. నేను మీ చేతుల్లో పెడుతున్నాను. మీరెళ్లి తీసుకోండి అని చెప్తాడు. ఎలా తీసుకోవాలి దాన్ని? వాళ్ళకేమని చెప్తాడంటే, మీరు దాని చుట్టూతా ఒక రౌండ్ ఎయాలి మీరు. ప్రతిరోజు ఒక రౌండ్ నడవండి.
తర్వాత 7వ రోజు 7 రౌండ్లు నడవండి. మీరు నడిస్తే ఆ కోట, ఆ ప్రాకారాలు కుప్పకూలిపోతాయి. ఆ తర్వాత మీరెళ్లి దాన్ని స్వతంత్రించుకోండి. చూడండి, మనం ఏం చేయాలి? నడవాలి. హల్లెలూయా! ఎలా నడవాలి? పొట్టేలు కమ్ము బోరలను పట్టుకొని దేవుణ్ణి స్తుతి చేస్తూ, ఆరాధన చేస్తూ, విశ్వాసంతో ఈ యొక్క విశ్వాస ప్రయాణాన్ని మనం నడిచినట్లయితే, కొనసాగించినట్లయితే, దేవుడు మనకి ఈ యొక్క ప్రాకారము గల పట్టణాలను దేవుడు మన చేతుల్లో పెడతా ఉన్నాడు. మనకు అసాధ్యమే. ఇది మామూలుగా చూస్తే ఎవరికన్నా నమ్మని వారికి చెప్తే ఇది నవ్వుకుంటారు. ఎందుకు నవ్వుకుంటారని చెప్తున్నానంటే, యెరికో పట్టణపు గోడలు చాలా పెద్ద గోడలు. చాలా ఎత్తైన గోడలు, చాలా వెడల్పైన గోడలు. ఆ యొక్క కోట గుమ్మాలను, కోటలను బద్దలు చేయటం ఇశ్రాయేలీయుల వల్ల కాదు. మానవ రీత్యా అసాధ్యమన్నమాట. అది శక్తితో సాధ్యం కాదు. నమ్మకపోతే దాన్ని స్వతంత్రించుకుంటం కుదరదు. దేవుడేం జెప్తున్నాడు? నడిస్తే సరిపోతుంది అని జెప్తాడు. నడిస్తే ఎలా సరిపోతుంది అని అనుకుంటే వాళ్ళకి ఆ యొక్క యెరికో పట్టణం లభించేది కాదు. ఎప్పుడైతే యెహోషువ ఇశ్రాయేలీయులు నమ్మి దేవుడు చెప్పినట్లు నడిచారో, నడిస్తే ఆ యొక్క కోట గుమ్మాలు, కోట మొత్తం ప్రాకారాలు కుప్ప కూలిపోయిందనమాట. కుప్ప కూలిపోతే ఆ యొక్క పట్టణాన్ని స్వతంత్రించుకున్నారు. మన ముందు ఎన్నో యెరికో గోడలు కనపడతా ఉన్నాయి. యెరికో గోడలు అసాధ్యమైన విషయాలు, మన వల్ల కాని విషయాలు, శక్తి చేత, బలము చేత కాని విషయాలు దేవుని యొక్క ఆత్మ చేత సాధ్యం అని చెప్పి ఈరోజు ప్రభువు చెప్తా ఉన్నాడు. ఎలా సాధ్యమవుతుందో తెలుసా? దేవుని మాటకు లోబడి, దేవుని యొక్క మాటకు లోబడి మన విశ్వాస ప్రయాణాన్ని కొనసాగించినట్లయితే, విశ్వాసంలో దేవుని మాటలను నమ్మి నడిచినట్లయితే, ప్రభువైన యేసుక్రీస్తు ఆమేనని చెప్పినట్లుగా మనం కూడా ఆయన యొక్క వాగ్దానాలకు ఆమేనని చెప్పినట్లయితే, ఇది సాధ్యం చేసుకుంటాం సులభమేనండి. నడవటం ఏముంది? బుర్రలు పట్టుకొని స్తుతి చేస్తా, యాజకులు నడుస్తా ఉంటే వాళ్ళ వెనకాల వీళ్ళు నడుచుకుంటా వెళితే, ఆ యొక్క యుద్ధం అంతా కూడా దేవుడే సంపూర్ణం చేస్తానంటున్నాడు. మన సొంత శక్తితో సుత్తులు, రాళ్ళు పెట్టుకొని తీసుకొనెళ్లి ఎన్ని రోజులు జీవితాంతం కష్టపడినా గాని, ఆ యెరికో గోడలో ఒక ఇంచు కూడా కదిలించలేము. ఎప్పుడైతే దేవుని మాటకు లోబడి మనం నడుచుకున్నట్లయితే, ఈ అసాధ్యాలను దేవుడు సాధ్యం చేస్తాడు. సాధ్యం చేయాలని ఆశపడతా ఉన్నాడు. ఏ యెరికో గోడలైతే మీ ముందున్నాయో నాకు తెలీదు. మీరు ఎప్పుడైతే ఎలీషా ఏ విధంగా అయితే ఏలియాను వదిలిపెట్టకుండా యెరికో వరకు నడుచుకుంటా వచ్చాడో, ఈ గురువు గారిని వదిలిపెట్టకుండా ఎలాగైతే నడిచాడో, అలాగే మనం మన గురువు గారిని వదిలిపెట్టకుండా నడిచినట్లయితే, మన గురువు గారు ఎవరో మీకు తెలుసు అనుకుంటా నేను. ప్రభువైన యేసుక్రీస్తు మనందరినీ గూడా పిలిచినప్పుడు ఒక్కటే మాటతో పిలిచాడు. ఏమని పిలిచాడు? మీరు నన్ను వెంబడించండి. ఫాలో మీ అని చెప్పాడు దేవుడు. మీరు నన్ను వెంబడించండి అని చెప్పి ప్రభువైన యేసుక్రీస్తు చెప్పాడు. ఆయన యొక్క ఆజ్ఞకు మనం లోబడి ఆయనను వెంబడించినట్లయితే, ఆయన వెంట మనం నడిచినట్లయితే, ఈ యొక్క విశ్వాస ప్రయాణాన్ని మనం కొనసాగించినట్లయితే, మనం ముందుగా నడుస్తున్న మన ప్రభువు యెరికో గోడలను బద్దలు చేసి మనకు ఆ పట్టణాలను మనకు అందజేస్తాడు. మనం ఏం చేయాలి? విశ్వాసంతో నడవాలి. హల్లెలూయా! హల్లెలూయా! అందుకని 2 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ అధ్యాయం 6వ వచనంలో పౌలు గారు ఈ విధంగా అంటారు. వెలిచూపు వలన కాక విశ్వాసము వలననే నడుచుకొనుచున్నాము అని చెప్పి. వెలిచూపు అంటే మన యొక్క భౌతిక నేత్రాలతో చూస్తే యెరికో గోడలు పెద్దవే, వీటిని మనం కూల్చటం మన వల్ల కాదు. కానీ విశ్వాసంతో నడిసినట్లయితే, విశ్వాసంతో ప్రభువు చెప్పినట్లు మనం నడిచినట్లయితే ఇది సాధ్యమే. మేము విశ్వాసంతో నడుస్తున్నాము. మేము క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరు కూడా నన్ను పోలి, మమ్మల్ని పోలి నడుచుకోమని చెప్పి పౌలు గారు చెప్తా ఉంటారు. మనము ఈ ప్రభువైన యేసుక్రీస్తుని ఎలీషా ఏ విధంగా అయితే గురువు గారిని వదిలిపెట్టకుండా నడిచాడో, గురువు గారిని వదిలిపెట్టకుండా వెంబడించాడో, అలాగే ప్రభువైన యేసుక్రీస్తు మనం వెంబడించినట్లయితే మన ముందు యుద్ధాలన్నిటినీ కూడా మన ప్రభువే చేస్తాడు. ప్రభువుకు వేరయ్యుండి మనం ఏమీ చేయలేము. నాకు వేరయ్యుండి మీరేమీ చేయలేరు. ఈ యొక్క తీగ ద్రాక్షావళిలో ఉంటే తప్ప ఏ విధంగా అయితే ఫలించదో, మీరు కూడా నాలో నిలిచి ఉంటేనే, మీరు నాలో నిలిచి ఉండి నేను మీతో నిలిచి ఉంటేనే
సమస్తమును సాధ్యమవుతాయి, మీరు ఫలిస్తారు అని చెప్పి ప్రభువు చెప్పాడు. ప్రభువుకు వేరయ్యి ప్రభువు చెప్పినట్లు నడుచుకోకుండా, ప్రభు యొక్క వాగ్దానాలకు మనం లోబడకుండా మనం నడుచుకున్నట్లయితే, మనకు నచ్చినట్లు మన యొక్క భౌతిక నేత్రాలతో మనం ముందుకు వెళితే, ఈ యొక్క వాగ్దాన దేశాన్ని దేవుడిచ్చే వాగ్దానాలను స్వతంత్రించుకుంటాం అసాధ్యం. దేవుడు చెప్పినట్లుగా మనం ముందుకు నడవాల్సిందే. హల్లెలూయా. ఎవరైతే నడుస్తారో వారికి ఈ యొక్క యుద్ధాలన్నిటినీ కూడా దేవుడు వారి తరపున చేసి, వారికి విజయం నుండి అత్యధికమైన విజయం వైపు దేవుడు వారిని నడిపించాలని ఆశపడతా ఉన్నాడు. హల్లెలూయా. ముందుకు వెళ్దాం. యెరికో పట్టణం అయిపోయింది. ఈ యొక్క విశ్వాస ప్రయాణాల్లో ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో అడ్డుబండలు మనకు వస్తా ఉంటాయి. ఈ యొక్క అడ్డుబండలన్నిటినీ కూడా మన వల్ల కాదు తొలగించటం. ఆ అడ్డుబండలన్నిటినీ కూడా తొలగించేది మనకు ముందుగా నడుస్తున్న మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయనను వెంబడిస్తూ నడిస్తే సరిపోతుంది. ఆ గోడలు కూల్చే బాధ్యత ఆయన తీసుకుంటాడు. ఆయన వెంట మనం నడుస్తా ఉండాలి. మన కష్టాలు వచ్చినప్పుడు సనగకుండా, గొణగకుండా, విశ్వాసం కోల్పోకుండా, భౌతిక నేత్రాలతో చూడకుండా, ఈ యొక్క ఆత్మ నేత్రాలతో చూస్తూ యేసయ్య వాగ్దానాలు, యేసయ్య ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని చేతపట్టుకుని ముందుకు నడిస్తే ఈ యొక్క వాగ్దానాలు స్వతంత్రించుకుంటాం సాధ్యమే. హల్లెలూయా. యెరికో నుండి ముందుకు వెళ్తా ఉన్నాడు. 6వ వచనం. అంతటి ఏలియా, యెహోవా నన్ను యొర్దానునకు పొమ్మని సెలవిచ్చి ఉన్నాడు గనుక నీవు దయచేసి ఇక్కడ ఉండుము అని ఎలీషాతో అనగా, అతడు యెహోవా జీవముతోడు, నీ జీవముతోడు నేను నిన్ను విడువను అని చెప్పాను గనుక వారిద్దరును ప్రయాణమై సాగి వెళ్ళిరి. హల్లెలూయా. యెరికో నుండి దేవుడు యొర్దానుకి వెళ్ళమని చెప్తా ఉన్నాడు. యొర్దాను అనేది దేనికి సాదృశ్యం అంటే మరణ పునరుద్ధానాలకు సాదృశ్యంగా చెప్పబడతా ఉంటుంది. ఆ యొక్క పాతవన్నీ కూడా వదిలిపెట్టేసి ఈ యొక్క కనానుకు, పరలోక కనానును చేరటానికి సాదృశ్యంగా ఉంది. యొర్దానుకి నేను వెళ్తున్నాను, పరలోకానికి నేను వెళ్తా ఉన్నాను, దేవుడిచ్చిన ఆ యొక్క వాగ్దాన దేశంలో నేను ప్రవేశిస్తా ఉన్నాను అని చెప్తా ఉంటుంటే దానికోసం కొద్ది కష్టపడాలి. మరణము, పునరుద్ధానము, దీనికోసం మనము భరించాలి, సహించాలి. ఎవరైతే సహిస్తారో వారు మాత్రమే ఈ యొక్క వాగ్దాన దేశంలో ప్రవేశిస్తారు. ఈ యొక్క యొర్దానును దాటటం అనేది, యొర్దాను నదిని దాటి అటు పక్కకు వెళ్ళటం అనేది ఆటోమేటిక్ గా జరగదు. ఎలా జరిగిందో చూద్దాం 8వ వచనంలో. అంతటి ఏలియా తన దుప్పటి తీసుకుని మడత పెట్టి నీటి మీద కొట్టగా అది యువతలకును అవతలకును విడిపోయిన గనుక వారిద్దరూ పొడి నేల మీద దాటిపోయేరి. ఈ యొర్దాను దాటటం అనేది మానవ రీత్యా మనకు సాధ్యం కాదు. మరలా దేవుడే ఆ యొర్దాను పాయలుగా చేసి పొడి నేల మీద మనం నడిచేటట్లు చేస్తాడు. హల్లెలూయా. ఈ యొక్క మరణ పునరుద్ధానాల గురించి దేవుడు ఏమని చెప్తా ఉన్నాడంటే, నేనే మిమ్మల్ని దాటిస్తాను అని చెప్తా ఉన్నాడు. ఇంకొక వచనం గుర్తు చేస్తాను. చాలా వచనాలు ఒక్క వచనం గుర్తు చేస్తాను. మత్తయి సువార్త 24వ అధ్యాయం 13వ వచనం. ఈ యొక్క విశ్వాస ప్రయాణం ఎప్పటి వరకు నడవాలన్నా అని మీరు అడిగితే, అంతం వరకు నడవాలని నా ప్రభువు చెప్తా ఉన్నాడు. ఎప్పటి వరకు నడవాలి? చివరి వరకు నడవాలి. ఈ ప్రయాణం ఎక్కడ ముగించాలి? ప్రభువైన యేసుక్రీస్తుని చేరేంత వరకు, ప్రభువైన యేసుక్రీస్తు సారూప్యతను మనం పొందుకునేంత వరకు, యేసుక్రీస్తు స్వభావాన్ని మనం పూర్తిగా స్వతంత్రించుకునేంత వరకు. యేసుక్రీస్తే మనకు నిజమైన ఆస్తి. ఆయన యొక్క స్వభావాన్ని మనం స్వతంత్రించుకుంటే ఆ యొక్క ఆస్తిని మనం స్వతంత్రించుకున్నట్టే. 13వ వచనంలో ఏమని చెప్తున్నాడంటే, అంతం వరకు సహించిన వాడెవడో వాడే రక్షించబడును. అంతం వరకు, చివరి వరకు ఎవరైతే సహిస్తారో వాళ్ళే పొందుకుంటారు. హల్లెలూయా. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం. మీరు సంపూర్ణులను, అనూనాంగులను, ఏ విషయంలోనైనను కొదువు లేని వారనై ఉండునట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపునేది. ఓర్పుతోనూ సహనంతోనూ మీ యొక్క క్రియలు కొనసాగించనియండి. సంపూర్ణులు కావాలి మీరు కంప్లీట్ గా మారాలి. ఏది ఎలాంటి కొదువ లేకుండా, ఏ విషయంలో కూడా కొదువ లేకుండా అన్ని విషయాల్లో మీరు సంపూర్ణులుగా అవ్వాలి. ఆ సంపూర్ణత అనేది యొర్దాను అనుభవం మనకి దయచేస్తా ఉంటుంది. హల్లెలూయా.
హల్లెలూయా. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 51:52 ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను. మనమందరము నిద్రించుము గాని నిమిషములో ఒక రెప్పపాటున కడబోర మ్రోగగానే మనమందరము మార్పు పొందుదుము. మోరమొరుగును అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు. మనము మార్పు పొందుదము. ప్రభువైన యేసుక్రీస్తు మధ్యాకాశంలోనికి వచ్చి తన వధువు సంఘాన్ని తీసుకుని వెళ్ళటానికి ఆ యొక్క బోరు ధ్వనితో, ఆ యొక్క గొప్ప శబ్దంతో వచ్చినప్పుడు కడబోర మ్రోగగానే మనమందరం కూడా ఆత్మ శరీరాన్ని సంపాదించుకుంటాము. ఎవరైతే సజీవులుగా ఉంటారో వాళ్ళు క్షణంలోనే ఆత్మ శరీరాన్ని, మహిమ శరీరాన్ని సంపాదించుకుంటారు. ఒకవేళ ప్రభు వచ్చినప్పటికి మృతులైనట్లయితే దేవుడు మనల్ని లేపుతాడు. పునరుద్ధానులుగా లేపబడతాము. అక్షయులుగా లేపబడతా ఉంటాము. అక్షయులుగా లేపబడాలి అని అనుకున్నట్లయితే మనం యోర్దాను అనుభవం గుండా వెళ్ళాలి. అంతం వరకు, చివరి మజిలీ యోర్దాను. వాళ్ళు గిల్గాలులో ప్రారంభమైంది ప్రయాణం. గిల్గాలు నుంచి బేతేలుకు వెళ్ళారు. దేవుని మందిరంలోనికి వెళ్ళి దేవుని మందిరంలో ఒక్కొక్క ఇటుక కట్టబడి మందిరంగా కట్టబడ్డారు. పరలోకపు గవినిగా మారారు. ఆ తర్వాత విశ్వాస ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఎన్నో అడ్డంకులను, ఎరికో లాంటి అడ్డంకులను దేవుడు సెటిల్ చేయటం ద్వారా స్వతంత్రించుకుంటాం. దేవుడు మన ముందుగా నడిచి యుద్ధం చేయటం ద్వారా ఆ యొక్క కష్టాలను, ఆ యొక్క పరిస్థితులను, మనం దాటలేననుకున్న ఆ యొక్క సముద్రాలను దేవుడు మనల్ని దాటిస్తా ఉన్నాడు. నడవలేని నీటి మీద దేవుడు మనల్ని నడిపిస్తాడు. హల్లెలూయా. నడిపించి ముందుకు వెళ్ళినప్పుడు యోర్దానుకు వెళతాం. అది మనకి చివరి మజిలీ, చివరిగా మనం చేరుకోవాల్సిన ప్రదేశం యోర్దాను. హల్లెలూయా. ఏలియాని ఎలీషా వదిలిపెట్టకుండా, ఈ ఏలియాను వదిలిపెట్టకుండా యోర్దాను వరకు వెళ్ళాడు. యోర్దాను వరకు వెళ్ళిన తరువాత చూడండి, ఇక్కడ చెప్తున్నాడు 9వ వచనంలో. ఇప్పటి వరకు ఈ మాట చెప్పలా ఏలియా గారు. వారు దాటిపోయిన తరువాత ఏలియా ఎలీషాను చూచి, నేను నీ యొద్ద నుండి తీయబడక మునుపు నీ కొరకు నేనేమి చేయకూడదువో దానిని అడుగుమని చెప్పగా, ఎలీషా, నీకు కలిగిన ఆత్మలో 2 పాళ్ళు నా మీదికి వచ్చినట్లు దయచేయమనెను. మీకు ఈ భాష అర్థమవుతుందో లేదో. ఏలియాని ఎలీషా వెంబడిస్తా వచ్చాడు కదా. యోర్దానుకు వచ్చిన తర్వాత అప్పుడు అడుగుతున్నాడు గురువు గారు శిష్యుడితో, ఏం కావాలయ్యా నీకు? ఏం వరం కావాలి? నువ్వు నా దగ్గర నుంచి నువ్వేం కోరుకుంటున్నావు? నన్ను వదిలిపెట్టకుండా వెంబడిస్తున్నావు కదా, నీకు అసలు ఏం కావాలి? ఏం కావాలో కోరుకో అని అడుగుతాడు. కోరుకుంటే ఏమంటాడంటే, నీకు కలిగిన ఆత్మ నాకు 2 అంతలు కావాలి. నీకు ఒక లెవెల్‌లో ఉంటే దానికి 2 లెవెల్‌లో కావాలి. 2 పాళ్ళు ఆత్మ, 2 అంతల ఆత్మ నా మీదికి రావాలి అని చెప్పి కోరుకుంటాడు శిష్యుడు. శిష్యుడు కోరుకుంటే ఎలీయా అంటాడు, నువ్వు అడిగింది చాలా కష్టంగా ఉంది. కాకపోతే నేను ఎత్తబడినప్పుడు నీకు కనపడినట్లయితే నువ్వు స్వతంత్రించుకుంటావు అని చెప్తాడు. ఆ కథంతా మీరు తర్వాత చదువుకోండి. ఆ విధంగా ఎలీషా గారు 2 అంతల ఆత్మను పొందుకుంటాడు. మనమైతే ఏమని అడుగుతాం తెలుసా? మన ప్రభువైన యేసుక్రీస్తు అని చెప్పాడంటే, నేను చేసిన దానికంటే కూడా మరి ఎక్కువగా మీరు చేయగలుగుతారు అని చెప్తాడు యేసయ్య. యేసయ్య చేసిన దానికంటే మనం ఎక్కువగా చేయగలుగుతామా? కానీ యేసయ్య చెప్పాడంటే మనం నమ్మితే సాధ్యమవుతుంది. యేసయ్య ఏమని చెప్పాడో తెలుసా వెళ్ళేటప్పుడు? నేను మీ కొరకు పరిశుద్ధాత్మను పంపిస్తాను. ఆ యొక్క పరిశుద్ధాత్మ దేవుడు వచ్చిన తర్వాత మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాడు, మీకు విశదీకరిస్తాడు. అప్పుడు నేను చేసిన దానికంటే కూడా మీరు మరింత ఎక్కువగా పరిచర్య చేస్తారు. మరింత ఎక్కువ కార్యాలు, ఇంకా అద్భుతమైన కార్యాలు మీరు చేస్తారు అని చెప్పి దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు మనలను ఆశీర్వదించాడు. మనం ఏమని కోరుకోవాలో తెలుసా? అయ్యా, నీ యొక్క స్వభావం నాకు పూర్తిగా కావాలి. నీ యొక్క పోలికలోనికి నేను సంపూర్ణంగా మార్చబడాలి అని ఈరోజు మనం ప్రార్థన చేసినట్లయితే, ఆ రోజు ఎలీషా గారు ఏ విధంగా అయితే చెప్పుకున్నాడో, ఈరోజు మన ప్రభువుకు మనం చెప్పుకున్నట్లయితే, మనము ఎలీషా గారు ఎలాగైతే వెంబడించాడో, అలాగే ఈ ప్రభువును చివరి వరకు, అంతం వరకు వెంబడించినట్లయితే యేసయ్య ఈరోజు మనల్ని అడుగుతున్నాడు, అయ్యా, నన్ను వదిలిపెట్టకుండా
నన్ను విడిచిపెట్టకుండా మీరు నన్ను వెంబడిస్తున్నారే, మీరేం కోరుకుంటున్నారు నా నుండి అని చెప్పి యేసయ్య ఈరోజు మిమ్మల్ని అడుగుతా ఉన్నాడు. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ఈరోజు ప్రభువైన యేసుక్రీస్తు రక్షించబడిన మనందరినీ కూడా, రక్షించబడిన మీ అందరినీ కూడా ఒకరొక్కరిని దేవుడు అడుగుతా ఉన్నాడు. మీరు ఏమి కోరి నన్ను వెంబడిస్తున్నారయ్యా? ఏం కావాలని వెంబడిస్తా ఉన్నారు? మీకు కష్టాలొస్తున్నాయని జెప్పి నన్ను వెంబడిస్తున్నారా? ఆటన్నిటిని నేను ముగించేశాను. యెరికో గోడలను నేను ముందే కూల్చేశాను. కూల్చేసి మీకు అప్పగించేశాను ఆల్రెడీ అని చెప్పి దేవుడు జెప్తా ఉన్నాడు. మీకు ఈవులు కావాలా? అవన్నీ కూడా దేవుడు ఎప్పుడో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదంతో దేవుడు జగత్తు పునాది వేయబడక ముందే మనల్ని ఆశీర్వదించాడు. ఆయన చేసిన ప్రతి వాగ్దానము ఆమేన్, అవును అన్నట్లుగానే ఉన్నాయి. ఇంకా దేనికోసం వెంబడిస్తున్నాం మనం? ఈ ప్రభువుని ఏమి కోరి వెంబడిస్తున్నాం? ఈరోజు ఒక్కసారి ఈ వాక్యాన్ని మననం చేసుకోండి. ఒకసారి మీరు ఎందుకు దేవుణ్ణి వెంబడిస్తున్నారు? ఎందుకు ఏం కోరి ఈ ప్రభువుని వెంబడిస్తున్నారు? కష్టాలు, నష్టాలు, మీ యొక్క ఈవులు, మీ యొక్క పరిస్థితులు వీటన్నిటి గురించి కూడా దేవుడు ఎప్పుడో సెటిల్ చేసేసాడండి. ఆ అకౌంట్స్ అన్నీ దేవుడు యెరికోలోనే సెటిల్ చేసేసాడు. యెరికోలోనే అవన్నీ గూడా దేవుడు క్లియర్ చేసేసాడు. నీటి మీద నడిపించే బాధ్యత ప్రభువు తీసుకున్నాడు. మనము ఈ యొక్క ఆత్మీయ నేత్రాలతో, విశ్వాసంతో నడుస్తూ ఉన్నట్లయితే అలల మీద నడవగలుగుతాం. హల్లెలూయా! పక్షిరాజు రెక్కలను మనకు దేవుడు దయచేస్తాడు. హల్లెలూయా! పరిస్థితుల నడుమ, తుఫానుల నడుమ మనం ఆకాశంలో ఎగిరే రెక్కలను దేవుడు మనకు దయచేస్తాడు. నమ్మిన వారికి ఇది సాధ్యమే. ఎవరైతే విశ్వసిస్తారో, ఎవరైతే నమ్ముతారో, ఎవరైతే బాహ్య నేత్రాలతో కాకుండా, వెలిచూపుతో కాకుండా విశ్వాసంతో నడుస్తారో అవన్నీ కూడా దేవుడు ఇచ్చేశాను అని అంటున్నాడు. యెరికో గోడలు కూల్చబడినట్లుగా యెహోషువ చూశాడు. ఆ గోడలు చాలా ఎత్తుగా ఉన్నాయి, చాలా పెద్దవిగా ఉన్నాయి. అయినా గాని దేవుడు ఇచ్చేశాను అన్న తర్వాత అవి కూల్చబడిన గోడలుగానే యెహోషువ నమ్మాడు. ఆ యొక్క ఇశ్రాయేలీ జనాంగం నమ్మి దాని చుట్టూ నడవమంటే నడిచారు. అలాగే ప్రభువు మనల్ని వెంబడించమని చెప్తున్నాడు. నన్ను వెంబడించి మీరు నడవాలి. నేను వేసిన ప్రతి అడుగులో మీరు అడుగు వేసుకుంటూ నడవాలి. పౌలు గారు ఏ విధంగా అయితే ఒక్కొక్క అడుగు ప్రభువైన యేసుక్రీస్తు అడుగు ప్రతి అడుగును కూడా మిస్ అవ్వకుండా నడుచుకుంటా వెళ్ళాడో అదే విధంగా మనం కూడా నడవబద్దులమై ఉన్నాం. చివరిలో దేవుడు ఏమని అడుగుతున్నాడంటే, ఏం కావాలి నీకు? ఏమి కోరి నన్ను వెంబడిస్తున్నావంటే మనం కూడా అయ్యా నీ యొక్క పరిశుద్ధాత్మ నింపుదల నాకు కావాలి. ఏలియా ఏం కోరుకున్నాడు? ఎలీషా ఏం కోరుకున్నాడండి? రెండంతల ఆత్మ కావాలని కోరుకున్నాడు. ఈ లోకంలో ఉన్నవేవి కోరుకోలేదు. ఈ లోక ధనాన్ని కోరుకోలేదు. ఈ ఆస్తిపాస్తులు కోరుకోలేదు గానీ, రెండంతల ఆత్మ కావాలయ్యా అని కోరుకున్నాడు. అదే విధంగా మనం కూడా అతి శ్రేష్టమైన బహుమానాన్ని దేవుడు ఇవ్వాలని ఆశపడతా ఉన్నాడు. ఎవరైతే అడుగుతారో వారికి నిశ్చయముగా నా పరిశుద్ధాత్మను అనుగ్రహిస్తానని చెప్పి ప్రభు వాగ్దానం చేశాడు. మనం వాగ్దానాన్ని విశ్వసించి తండ్రి ఆ యొక్క శ్రేష్టమైన వరాన్ని ప్రభువా మమ్మల్ని నీ యొక్క ఆత్మ నింపుదలతో ప్రభువా అయినా మా యొక్క గిన్నె నిండి పొర్లే స్వభావానికి ప్రభువా మీరు మమ్మల్ని తీసుకొని రండి. మా యొక్క నైనా హృదయమును పూర్తిగా నీ యొక్క పరిశుద్ధాత్మతో నింపమని వేడుకుంటూ ఉన్నాం. మా యొక్క హృదయాంతరంగంలో నుండి జీవ జల ఊటలు అయినా జీవజల నదులు ప్రవహించి పలువురికి సేద తీర్చే విధంగా మేమున్న ప్రదేశాల్లో మా జీవితాలు గొప్ప ఆశీర్వాదకరంగా ఉండునట్లుగా నైనా ఈ యొక్క పరిశుద్ధాత్మతో మమ్మల్ని నింపమని వేడుకుంటూ ఉన్నాం. రెండంతల ఆత్మతో మీరు మమ్మల్ని అభిషేకించమని వేడుకుంటూ ఉన్నాం. ఎవరైతే నిజముగా ఈ ప్రార్థన చేస్తా ఉన్నారు. నిజముగా అయ్యా నీ యొక్క పరిశుద్ధాత్మ కావాలి నాకు. నీ యొక్క ఆత్మ కావాలి. నీ యొక్క రెండంతల ఆత్మ కావాలని ఎవరైతే ప్రార్థన చేస్తా ఉన్నారో వారికి దేవుడు నిశ్చయముగా అంటే 100% ష్యూర్, 100% 100% దేవుడు ఇస్తాను. నేను తప్పకుండా ఇస్తాను. నీ కుమారుడు గుడ్డడిగితే మీరు తేలునో పామునో ఇవ్వరు కదా! మీరు దుష్టులయ్యుండి మీ పిల్లలకు మంచి ఈవులు నెరుగా ఉద్దేశించిన వారైతే నా పరలోకపు తండ్రి మీరు అడిగితే పరిశుద్ధాత్మను నిశ్చయముగా దయచేస్తాడు అని చెప్పి ప్రభువు చెప్పారు.
ఓ హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క ఆత్మను పొందుకోండి. దేవుని యొక్క పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకోండి. తెరవబడిన హృదయాలతో తండ్రి, తండ్రి మీ హృదయాలను నింపుతున్నప్పుడు వద్దని చెప్పకండి, చాలని చెప్పకండి. ఓ హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు మిమ్మల్ని అభిషేకిస్తా ఉన్నప్పుడు ఆ యొక్క ఆత్మాభిషేకాన్ని నిండుగా పొందుకోండి. హల్లెలూయా. ఓ హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు ఓ తన యొక్క ఆత్మాభిషేకాన్ని మన సంఘం మీద, మన బిడ్డల మీద, ప్రతి బిడ్డ మీద నాకు కుమ్మరిస్తా ఉన్నాడు. మీరున్న ప్రదేశాల్లో మీరు ఎక్కడున్నా కానీ ఓ హల్లెలూయా, హల్లెలూయా. నిలబడితే నిలబడండి, మోకాలేస్తే మోకాలేయండి, మోకాలేసి యేసుని అడగండి. యేసయ్యా, 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 ఎవరైతే దప్పికొని ఉన్నారో మీరు నా యొద్దకు రండి అని చెప్పి ప్రభు అయిన యేసుక్రీస్తు ఈరోజు మనల్ని పిలుస్తా ఉన్నాడు. ఎవరైతే దప్పి కలిగి ఉన్నారో, ఎవరైతే ఆశపడి ఉన్నారో, ఎవరైతే తృష్ణ కలిగి ఉన్నారో వారు నా యొద్దకు రండి. నేను మీకు విశ్రాంతినిస్తాను. నేను మీకు ఓ నిజమైన ఆహారాన్ని ఇస్తాను. నేను మీకు నిజమైన జీవజలాన్ని ఇస్తాను. ఆ జీవజలము మీ హృదయంలో ఒక నదిలాగా పారుతది అని చెప్పి దేవుడు యోహాను సువార్త 7వ అధ్యాయంలో వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానాన్ని దేవుడు ఇప్పుడు నెరవేర్చాలని ఆశపడతా ఉన్నాడు. ఎవరైతే ఆశపడతా ఉన్నారో వారిని దేవుడు నింపుతా ఉన్నాడు. రిసీవ్, రిసీవ్, రిసీవ్. దేవుడు ఇస్తా ఉన్నప్పుడు తీసుకోండి. దేవుని యొక్క పరిశుద్ధాత్మను మీరు తీసుకోండి, అంగీకరించండి, ఇన్వైట్ చేయండి, ఆహ్వానించండి. పరిశుద్ధాత్మ దేవుడా నా హృదయంలోనికి రాయ్యా. పరిశుద్ధాత్మ దేవుడా మా హృదయంలోనికి రండి, మా గృహాల్లోనికి రండి, మా యొక్క వర్క్ ప్లేసెస్ లోనికి రండి, మేమున్న ప్రదేశంలోనికి రండి, మా పరిస్థితుల్లోనికి మీరు ప్రవేశించండి. ఓ హల్లెలూయా. మా యొక్క హృదయంలో ఉన్న ప్రతి తలుపును ప్రభువా మేము తెరిచి మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. తండ్రి, మీరు మాతో కలిసి భోజనం చేయాలని ఆశపడతా ఉన్నారు. ఓ హల్లెలూయా. మీరు మా కొరకు భోజనపు బలను సిద్ధపరిచి ఉంచినందుకై వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం. తండ్రి, ఈ వందనాలు, స్తోత్రాలు నేను నీవిచ్చిన యొక్క పరిశుద్ధాత్మ అనుభవాన్ని బట్టి నేను ఎంతగానో స్తుతిస్తా ఉన్నాం. ఒక్కసారి అందరూ కూడా దేవుని స్తుతించండి. దేవుడిచ్చిన ఈ యొక్క శ్రేష్టమైన బహుమానాన్ని, ఈ రెండంతల ఆత్మను గురించి దేవుని స్తుతించండి. హల్లెలూయా. తండ్రి, నీ యొక్క పరిశుద్ధ ఆత్మని మీరు మాకు అనుగ్రహించినందుకై వందనాలు తండ్రి. ఎలీషాకు ఏ విధంగా అయితే అనుగ్రహించారో నీ బిడ్డలమైన మాకందరికీ కూడా ఈ యొక్క అభిషేకాన్ని మీరు మాకు దయచేశారు. అందుని బట్టి నేను ఎంతగానో స్తుతిస్తా ఉన్నాం. అయ్యా, ఎల్లప్పుడూ కూడా ఎఫెసీ పత్రికలో చెప్పబడినట్టుగా మేము ఆత్మ పూర్ణులుగా అంతం వరకు సహిస్తూ మేము ఈ యొక్క విశ్వాస ప్రయాణాన్ని అంతం వరకు, యోర్దాను దాటేంత వరకు కూడా నమ్మకంగా మేము ప్రయాణం చేయగలగటానికి, నమ్మకంగా నిన్ను వెంబడించగలగటానికి మీరే మాకు సహాయం చేయండి. నిన్ను చూస్తూ ప్రభువా, ఆ విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించేవాడినైనా నిన్నే చూస్తూ ప్రభువా ఈ యొక్క విశ్వాస ప్రయాణాన్ని మేము కొనసాగించటానికి, అంతవరకు నమ్మకంగా ఉండగలగటానికి మాకు అందరికీ ఈ యొక్క దీవెనను, ఈ యొక్క ఆశీర్వాదాన్ని దయచేయమని యేసు నామములో ప్రార్థన చేస్తూ ఉన్నాం తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. పరిశుద్ధ